నేను మీ మాల్విక. కథల సమయం విత్ మీ మాల్విక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ ఎంతో తెలుసా? చెప్పుకొని చూద్దాం. సరే 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 నేనే చెప్తాను. పూర్వం సోమయ్య అనే ఒక పేద వ్యక్తి తన భార్యతో కలిసి ఉండేవాడు. వాళ్ళు చాలా పేదవాడు. సోమయ్య దగ్గర ఉండే ఒక నదిలో తన పడవ నడుపుతూ చేపలు పట్టి వాటిని బజార్లో అమ్మి డబ్బు సంపాదించేవాడు. అయితే ఒకసారి పెద్ద వర్షం వచ్చి పాపం సోమయ్య పడవ విరిగిపోయింది. అయితే సోమయ్య తన ఇంటికి వచ్చి తన భార్యతో జరిగిందంతా చెప్పి కొత్త పడవ కోసం కావాల్సిన కత్తె తీసుకొస్తాను అని చెప్పి అడవికి వెళ్ళాడు. పాపం సోమయ్య చాలా ఆకలితో ఉన్నాడు. పైగా వర్షం కూడా పడుతుంది. అయినా పెద్ద చెట్టు దొరికితే దాంతో పడవను చేసుకొని డబ్బు సంపాదించవచ్చు అనుకున్నాడు. అలా అడవిలో చాలా దూరం వెళ్ళి చివరకు దారి తప్పాడు. అప్పటికే చీకటి పడింది. పైగా సోమయ్యకి చాలా ఆకలి వేసింది. అలాగే వర్షంతో చలి కూడా వేసింది. కానీ సోమయ్య పెద్ద చెట్టు మొద్దు కోసం వెతుకుతూనే ఉన్నాడు. అలా వెతుకుతూ ఉండగా చీకటి పడిపోయింది. పైగా సోమయ్య వచ్చిన దాడేదో మర్చిపోయి దాడి కూడా తప్పాడు. సోమయ్య ఆ చీకటికి చాలా భయపడ్డాడు. అలా వెతుకుతూ ఉండగా దూరంగా ఒక చిన్న ఇల్లు కనిపించింది. సోమయ్య హమ్మయ్య అని ఆనందపడ్డాడు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తకామని తలుపు కొట్టాడు. ఆ ఇంట్లో నుంచి ఇద్దరు వృద్ధులు బయటికి వచ్చాడు. ఏమైంది అని సోమయ్యని అడిగితే, నా పడవ ఈడ అయ్యింది, నేను చెక్క ముద్దు కోసం వెతుకుతూ వచ్చాను, పైగా దారి కూడా తప్పాను, ఈ రాత్రి నేను మీ ఇంట్లో ఉండొచ్చా అని ఈ సోమయ్య ఆ వృద్ధుల్ని అడిగాడు. అందుకు వృద్ధులు సరే ఉండు అని అన్నాడు. నాకు బాగా ఆకలేస్తుంది అని సోమయ్య వాళ్ళతో చెప్తే సరే అని వాళ్ళు లోపలికి వెళ్ళాడు. రాత్రి వీళ్ళ దగ్గర ఆహారం అసలు ఉంటుందా అని తెలుసుకోవడానికి సోమయ్య కూడా లోపలికి వెళ్ళాడు. అక్కడ ఆ గదిలో చూస్తే పెద్ద టోపీల కుప్ప కనిపించింది. దాంట్లో నుంచి ఆ తాత ఇంకా ఆ అవ్వ ఒక్కొక్క టోపీని పెట్టుకున్నాడు. వాళ్ళని రాజ్మహల్ దగ్గరికి తీసుకెళ్ళు అని ఆ టోపీని అడిగితే వాళ్ళు అక్కడి నుంచి చతుక్కుమని మాయమైపోయాడు. అలాగే సోమయ్య కూడా నేను కూడా వెళ్తాను అని సోమయ్య కూడా కుప్పలో నుండి ఒక టోపీ తీసుకొని పెట్టుకొని నన్ను కూడా ఆ వృద్ధులు ఎక్కడికి వెళ్ళాడో అక్కడికే తీసుకెళ్ళు అని అన్నాడు. ఆ టోపీ తనని ఆ రాజభవనంలోకి తీసుకువెళ్ళింది. చతుక్కుమని అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వృద్ధుడు ఆహారం తీసుకుంటూ ఉంటే సోమయ్య చూసి ఓహో మీరిన దొంగతనం చేస్తున్నాడా అని అనుకున్నాడు. ఆ వృద్ధుడు అన్నాడు, సరే ఇక్కడికి నువ్వు వస్తే వచ్చావు, కానీ ఇక్కడ ఎక్కువసేపు ఉండకు, పదే ఇంటికి వెళ్దామంటే మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని చెప్పాక ఆ వృద్ధుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత సోమయ్య బాగా ఆకలితో ఉండడం వలన రాజుగారి దగ్గరున్న భోజనం అంతా లతుక్కుమని మింగేశాడు. తిన్నాక సోమయ్యకి బాగా నిద్ర వచ్చింది. అక్కడే పడుకున్నాక ఇద్దరు సైనికులు ఆ వంటగది దగ్గరికి వస్తే సోమయ్య పడుకొని ఉండడం చూశాడు. ఓహో రోజు నువ్వే నా ఆహారం ఇక్కడ దొంగతనం చేస్తుంది అని ఆ సైనికులు ఎండిపోయిన చెట్టు మొద్దుకు కత్తేశాడు. అయితే మహారాజు, నువ్వు ఇంత దుస్సాహసం చేసినందుకు నీకు ఉరి శిక్ష విధిస్తాను అన్నాడు. ఆ మాట విన్నాక సోమయ్య చాలా భయపడ్డాడు. అయితే తరువాత మహారాజు నీకేమైనా చివరి కోరికలు ఉన్నాయా అని అడిగితే అప్పుడు సోమయ్యకి తక్కువని ఒక ఆలోచన వచ్చి, అవును మహారాజా, నాకు చివరి కోరిక ఉంది, వంటగదిలో నా టోపీ పడిపోయింది, అది తీసుకొచ్చి నాకు పెట్టండి అని అంతే. సరే అని మహారాజు బతులతో బతులాడ వెళ్ళి టోపీ పెట్టండి అని అంతే. బతులు వెళ్ళి ఆ టోపీ తీసుకొచ్చి సోమయ్యకు పెట్టాడు.
పెట్టాక సోమయ్య నన్ను ఇంటికి తీసుకెళ్ళు అన్నాక సోమయ్య చతుక్కుమని వాళ్ళ ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. అప్పుడే సోమయ్య వాడి ఇంటి నుంచి బయటికి వచ్చి మీడింటికి రావడం చాలా సంతోషంగా ఉంది, కానీ మీడే ఎలా కథ తీసుకున్నాడు అంటే అదంతా పెద్ద కథ అని సోమయ్య అనుకున్నాడు. సో మిత్రుడారా, సరైన సమయంలో సోమయ్యలాగా ఆలోచించాలి. అప్పుడు సోమయ్య ఆలోచించడం వలన తక్కువని ఆ ఊరి శిక్ష నుంచి తప్పించుకున్నాడు. మనం కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఆపదలో నుంచి బయటపడతాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. మేము చేసే స్టోరీస్ మీకు వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో కథ చెప్పే వరకు మీరు వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.